ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాంటి రాహుల్ గాంధీ గారు కూడా హైదరాబాద్లో సరూర్నగర్ స్టేడియంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ని రీడిజైన్ చేసి ఇరిగేషన్ లో గోదావరి నదిపైన విపరీతమైనటువంటి అవినీతి చేస్తా ఉన్నారు. పోనీ ఆ 23,000 కోట్లు పెంచి ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడితే కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రాచలంలో రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి సమక్షంలో రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు వృధాగా ఖర్చు పెట్టి నీళ్లు రాకుండా ఉంచితే ఇది ప్రజలకు చాలా నష్టం చేసే కార్యక్రమం అవుతుంది. కాబట్టి దీంట్లో నుంచి ఏదైనా కొత్తగా ఏదైనా ప్రణాళిక తయారు చేసి తక్కువ ఖర్చుతో నీళ్లు పారించడానికి అవకాశం ఉందా లేదా అని ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తాన్ని టెక్నికల్ సౌండ్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ చర్చలో నుంచి అతి తక్కువ డబ్బుతో కేవలం 75 కోట్ల రూపాయలతోనే దాదాపు 1,50,000 ఎకరాలకి నీళ్లు పారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ ని ఒకటి ప్రపోజ్ చేసి అప్పటికప్పుడు ఆ ప్రపోజల్ పంపిస్తే దాన్ని 75 కోట్లు శాంక్షన్ చేసి పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి కార్యక్రమం కూడా జరిగింది. కేవలం ఈ 75 కోట్లతో కేవలం ఈ 2 నెలల్లో ఆ 3 నెలల్లో ఆ కాలువ పూర్తి చేసి ఆ కాలువ ద్వారా ఈరోజు గోదావరి నీళ్లని ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్లో లింక్ కలిపి ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ లింక్ తో పాటు వైరా రిజర్వాయర్ లో కూడా వాటి లింక్ కలిపి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవే రేపు 15 ఆగస్టు నాడు కూడా చేస్తున్నాం. 10 ఏళ్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఎకరం నీళ్లు ఇవ్వలేనటువంటి రీడిజైనింగ్ తో ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తే దాన్ని సరిచేసి అరకొర నిధులతో త్వరితగతిన ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని మా నిబద్ధతకి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నేను చెప్తాను. ఈ 2 కార్యక్రమాలు రేపు 15వ తారీఖు నాడు వైరా పట్టణంలో కన్నుల పండుగ రైతుల కోసం ఈ చేసే కార్యక్రమంలో విరివిగా పాల్గొనవలసిందిగా అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.